ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే లక్షల కోట్ల పెట్టుబడులు రావడం కావచ్చు, అలాగే ఉద్యోగాల కల్పన, ఇక సామాజిక భద్రతా పెన్షన్ల అంశం, ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయంలో కూడా చంద్రబాబు గారు దృష్టి పెట్టి రోడ్లు కూడా వేయిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే దీనికి కొన్ని మీటింగ్స్లో చంద్రబాబు గారు కూడా బరిష్టైన సందర్భాలు మనం చూసాం. ఎప్పుడు నేను అధికారం చేపట్టినా కూడా అభివృద్ధి కోసం పాటుపడుతూ నేను రాష్ట్రాన్ని బాగు చేయాలని చూడటం, మళ్ళీ ప్రభుత్వాలు మారడం, వాళ్ళని నాశనం చేయటం, మళ్ళీ నేను వచ్చి బాగు చేయటం, ఇదే వరుసగా జరుగుతుంది అని చెప్పి ఆయన కూడా కొన్ని మీటింగ్స్లో అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాగే ప్రభుత్వాలు మారుతూ ఉంటే ఇక్కడ నష్టపోయేది ఎవరు? మరి ప్రజలే నష్టపోయే అవకాశం ఉందా, లేదు అంటే అప్పటిదాకా చేసినటువంటి పరిపాలకులు నష్టపోతారా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే విడిపోయిందో ఆ తర్వాత అప్పుల్లో మిగలటం మనం చూసాం. అప్పుడు చంద్రబాబు గారు రావటం, మళ్ళీ దాన్ని కొంచెం పుంజుకునేలా చేయటం, అమరావతి నిర్మాణానికి పూనుకోవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆయన ఎప్పుడైతే మరి అమరావతి నిర్మాణం జరగబోతుంది అన్నప్పుడు ఒకసారి ప్రభుత్వం మారింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడం, మరి రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకుపోవడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. సో ఎంత అభివృద్ధి చేయాలనుకున్న నాయకుడికైనా కూడా ఒకంత నిరుత్సాహం వస్తుంది. ఆయన కొన్ని సందర్భాల్లో చంద్రబాబు గారు ఈ మధ్య అదే అసహనాన్ని చూపిస్తూ ఉన్నారు. సో మరి మీరేం చెప్తారు? ఇలా ప్రభుత్వాలు వెంటనే మారడం వల్ల అంటే రాష్ట్రం విడిపోయాక ఇది ప్రజలకు నష్టం అంటారా, లేదు అంటే పాలకులకి నష్టం అంటారా? మీరేం చెప్తారు? పాలకులకు నష్టం ఎందుకు ఉంటుందండి అంటే, ఇక్కడ 2004 ముందు చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2004 9 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పట్లో ఆయన పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం కానీ, మౌలిక వసతులు కల్పించడంలో కానీ అభివృద్ధిలో నెంబర్ 1గా మార్చేసాడు. చాలా ఇన్నోవేటివ్గా చేశాడండి. అంటే మనం 10 సార్లు చెప్పుకుంటున్నాం కాబట్టి దాని గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆ టైంలో ప్రభుత్వం మారింది. మీకు ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పాపం రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఉపాధి లభించాలి, మన యువతకి అవకాశాలు రావాలనేటువంటి ఆలోచనతో ఉంటాడు. కానీ రాజకీయ పార్టీలు మరి రాజకీయం చేస్తాయి కదా, ఈ రాజకీయాన్ని కొంచెం పక్కన పెడతారు. అని ఏమంటారు, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం, మిగతా అప్పుడు అంతా కలిసి పని చేద్దాం అంటాడు. ఆయన మంచోడు కాబట్టి, రాజర్షి కాబట్టి, స్టేట్స్మెన్ కాబట్టి, రాజనీతిజ్ఞుడు కాబట్టి ప్రజల కోణంలో ఆలోచిస్తాడు. కానీ మరి ఆయన ప్రత్యర్థి కూడా అలా ఉండాలి కదా, అలా ఉండరు. అప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళు ఎంతగా బరి తెగించిన వాళ్ళంటే 2004కి చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా పార్టీ కేడర్ దూరమైంది. 2004 ఎలక్షన్లు వచ్చినప్పుడు దాన్ని చక్కగా ఉపయోగించుకుని ఆ వ్యతిరేకత 10 ఏళ్ళు వరుసగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా కొంత వ్యతిరేకత ఉంది. అనేక ఈయన తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలు ఫ్రూట్ అందలేదు ఇంకా అప్పుడు అందరికీ, కాబట్టి కొంత వ్యతిరేకత ఉండదు. ఏదైనా మార్పు వచ్చిందనుకోండి, మార్పు ఉందనుకోండి, చాలా పెద్ద మార్పులు చేసాడు చంద్రబాబు గారు. సిస్టమ్ని మార్చాడు, ఎడ్యుకేషను, అడ్మినిస్ట్రేషను, ఇలాంటి అన్నింటిలో మార్పు తీసుకొచ్చాడు. మార్పుని యండమూరి వీరేంద్రనాథ్ గారి మాటల్లో చెప్పాలంటే ఆయన ఒక పుస్తకంలో రాశాడు, మార్పుని ముందు వ్యతిరేకిస్తారండి, తర్వాత విమర్శిస్తారు, చివరికి అనుసరిస్తారు. ఈ జరిగి ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించారు, ఎన్నికలు వచ్చినా ఆయన ఓడించారు. అప్పుడు వామపక్షాలు కానీ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రకరకాలుగా ప్రతి అంశంలో ఈయన ఏకంగా వరల్డ్ బ్యాంక్ ఏజెంట్ అని, లేకపోతే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తున్నాడని, ఈ విద్యుత్ సంస్కరణ విషయంలో విద్యుత్ రేట్లు పెరిగిపోయిన రకరకాలుగా ఆయన ఉక్కిరి చేస్తారు. అప్పుడు ఆయనకు అండగా ఉండాల్సిన పార్టీ కేడరు రకరకాల కారణాలతో ఆయన దూరం అయ్యారు, పార్టీ ఓటమి పాలైంది. లేకపోతే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధికి కానీ, అభివృద్ధికి పూర్తిగా అభివృద్ధికి ఓట్లు పడవనేటువంటి దానికి ఎగ్జాంపుల్ 2004 ఎన్నికలు, అలాగే 2014 నుంచి 19 మధ్య జరిగింది. 2019లో జరిగిన ఎన్నికలు మనకు ఒక విషయం చెప్తూ ఉంటాయి. అంటే ఒక రాజకీయ నాయకుడు తన పార్టీని కూడా బతికిస్తూ ఉండాలి, పార్టీ కూడా జవసత్వాలు ఉండేలా చూడాలి, అలాగే అభివృద్ధి కూడా చేస్తూ ఉండాలి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు పాపం పూర్తిగా తన సమయాన్ని అంతా కూడా అభివృద్ధి మీద, జనము జలము ప్రజలు ఉపాధి భవిష్యత్తు వీటి మీద ఉన్నాడు ఆయన. అంచేత ఆ చేదు అనుభవాలు ఎదురైనాయి. పాపని బాగా చేసుకెళ్ళాడు. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి లేకపోతే కేసీఆర్ గారు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనూ విడిపోయిన తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర్ వచ్చినా ఇక్కడ చెడగొట్టలేదు.
చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన సంబంధిని మేసేశారు. ఎక్కువ రాజశేఖర రెడ్డి వాళ్ళ కొడుకు మొత్తం మేసేశారు. వీళ్ళకేం లేదు. రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చేటప్పటికి అంతా లాస్ట్లో ఉన్నాయి. ఇప్పుడు విందు భోజనం అయిపోయినారు, లాస్ట్లో ఉంటాయి, గోకి పెడతారు కదా, అలా చేశారు. వాళ్ళకు కూడా వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు చేసేసుకున్నారు. అందులో మొహమాటాలు ఏమన్నా అక్కడ తీసుకునేటప్పుడు అక్కని తీసేసుకుని పట్టుపోతారు లడ్డు. ఇక రాష్ట్రం విడిపోయింది. కొత్త నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నారు ప్రజలు. ఈయనైతే దీన్ని దిశ లేకుండా దీనికి ఏదైనా దారి చూపిస్తాడని అందరూ ముక్తకంఠతో ప్రజలందరూ అప్పుడు జనసేన కలిసి వచ్చింది, ఎన్డీఏ కూటమిలో పోటీ చేశారు. మనం ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా ఆయన బాగా చేశాడు. రాజధాని భూ సమీకరణ ఈ ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా చేశాడు. ఒక్క లాఠీ విరగకుండా, ఒక రక్తపు చుక్క కారకుండా 33,000 ఎకరాలు సేకరించాడు. అదొక అద్భుతమైన విజయం. దాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలి. అక్కడ రైతులను కానీ ప్రభుత్వంతో వాళ్ళు ప్రభుత్వాన్ని సహకరించిన తీరు, వాళ్ళకి చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకం, దాన్ని వక్రీకరించి చంద్రబాబు నాయుడు గారు దాంట్లోంచి కూడా బురద జల్లారు. ఆయన పొలబోళ్ళు చూసుకున్నారు, కులకోణం తీసుకొచ్చారు, ప్రాంతం తీసుకొచ్చారు, ఇన్సైడ్ ట్రేడింగ్ అవినీతి ఆరోపణలు చేశారు. లేకపోతే ఏ మార్గం ఉంటే ఆ మార్గంలో దాన్ని బదనాం చేయడం, అంటే ముంపు ప్రాంతం అని, లేకపోతే భూకంపాలు వస్తాయని, వరల్డ్ బ్యాంక్ కూడా లెటర్ రాశారు దానికి లోన్లు ఇవ్వద్దని. ఎన్ని చేయాలని ప్రయత్నం విషయం చిమ్మారు, పుస్తకాలు రాసిచ్చారు. అలాగా ఆయన ప్రత్యర్థులు ఎప్పుడు రాజకీయమే చేశారు. ఈయన 2014 నుంచి 2019 వరకు కూడా ఈయన అభివృద్ధి చేశాడు, నదుల అనుసంధానం చేశాడు. పట్టిసీమ కట్టకపోతే డెల్టా, కృష్ణ డెల్టా ఎండిపోయేది. ఎందుకంటే పోలవరం పూర్తయ్యే లోపల నీళ్ళు రావు కదా. పట్టిసీమ కట్టినట్టు పట్టిసీమ అన్నారు, అందులో అవినీతి జరిగిందన్నారు. ఉండగా అరుణ్ కుమార్ అయితే ఇంకో అడుగు ముందుగా పట్టిసీమ బోరు మనం కల్పించేసాడు. మరి ఇవాళ అదే కదా దిక్కు వాళ్ళకి కూడా, ఇంకా నీరు రావట్లేదు పోలవరం జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి. అలాగే అమరావతి, అవి బాబోయ్ భూములు లాగేసుకున్నాడు రైతుల దగ్గర, అదో గొడవ. ఇక మరి కియా మోటార్స్ తీసుకొచ్చాడు, అంత పెద్ద పెట్టుబడి అండి, ఎంత అభివృద్ధి. అనంతపురం లాంటి ఏరియాలో మరి అక్కడ కూడా పార్టీ ఓడిపోయింది కదా 2019లో, పెనుగొండలో ఓడిపోయింది కదా పార్టీ. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే కూడా కడుపు నిండిపోయిన తర్వాత కాళ్ళు ఆరుజాపం పడుకుని ఇంకోటి అంకు చూస్తారు జనం అనేటువంటిది అర్థమవుతుంది. అందుకనే ఆయన పూర్తిగా అర్థమైంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ఎప్పటికప్పుడు నేను అభివృద్ధి చేస్తాను, బాగు చేస్తాను, మిగతా వాళ్ళు వచ్చి పాడు చేస్తారు, మళ్ళీ వచ్చి నేను రిపేర్ చేసుకుంటున్నాను అని ఒక ఆవేదన చెప్పాడు. దాని అర్థం ఏంటంటే నేను ఇప్పుడు రాజకీయం కూడా చేస్తానని చెప్తున్నాడు ఆయన. అంతే, మరి బాబు మీరు 10-15 ఏళ్ళ పాటు ఉంచుకోవాలరా బాబు నన్ను, నాలాంటి పని వాడిని ఆయన మళ్ళాటోళ్ళు చెప్పి ఉన్నాళ్ళను. ఇప్పుడు ఇంకా ఆయన చెప్పుకునే పరిస్థితి తీసుకురాకూడదు కదా. ఇప్పుడు పనివాడికి పనికి మాలినాడికి వచ్చేసారని మనం గమనించాలా. ఇప్పుడు పనివాడిని వదులుకుని పనికి మాలినాడిని తెచ్చుకున్న పరిస్థితి చూసాం కదా. అదే రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చంద్రబాబు గారు వచ్చుంటే రాష్ట్ర రాజధాని నిర్మాణం, పోలవరం అవన్నీ పూర్తయిపోయి 2019లో కూడా నిర్మించేవాడు వదులుకొని కూల్చేవాడిని తెచ్చుకున్నారు, పనివాడిని వదులుకొని పనివాడిని తెచ్చుకున్నారు. దాని ఫలితం మనం చూసాం. చాలా ఇక మొత్తం అన్ని విధాలా కొట్టేశాడు దెబ్బ, ఎక్కడ మిగల్చలేదు, మొత్తం కొట్టేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మాట అన్నాడు చంద్రబాబు గారు. ఆయన కూడా ఇప్పుడు సరైన ట్రాక్లో వెళ్తుంది బండి. ఇప్పుడు ఇతను చేసిన అరాచకం ఏదైతే ఉందో ఈ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి, ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. చంద్రబాబు గారు ఇప్పుడు మంచి విలువ చెడు ఉంటేనే తెలుస్తుందండి. మంచి కట్టిక చీకట్లో వెళ్తేనే మనకు చిన్న లాంతరు దొరికినా కానీ, వెలుతురు దొరికినా కానీ ఆ వెలుతురు విలువ తెలుస్తుంది మనకి. కట్టిక చీకటి ఉందనుకోండి, గబక్కున అగ్గిపొల గీసేయడం ఎవడన్నా ఆ వెలుతురు అయిపోయి పెద్ద వెలుతురా కనిపిస్తుంది మనకి, చిన్న కొవ్వొత్తి వెలిగితే కూడా. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు లాంటి విలువ చాలామంది. మీకు బలే తమ్ముడు అనే సినిమా వచ్చింది, అందులో ఎన్టీ రామారావు గారు, కేఆర్ విజయ్ గారు ఒక పాట ఉంటుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించి ఆ పాటలో చరణం ఏంటంటే, విలువ తెలియక ఒక వజ్రాన్ని వదులుకున్నాను, రత్నాలు రాసిని వదులుకున్నాను, విలువ తెలిసి కన్నులు తెలిసి మదినే గుడిగా మలిచితిని అని ఉంటుంది ఒక చరణం. అలాగా ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి విలువ తెలియజేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అతను అత్యంత క్రూరంగా అరాచకం చేసి, అవినీతి చేసి, దోపిడీ చేసి, ప్రజల పట్ల, చట్టం పట్ల, రాజ్యాంగం పట్ల చులకన భావం కలిగి బేఖాతరు చేసి కోర్టు ఆదేశాలని అతను చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద మనిషి అనేటువంటి దాన్ని అతను చెప్పాడు. దాంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పిన దానికి ప్రజలు ఖచ్చితంగా తలూపుతారు. ఎందుకంటే లేదు, మనం ఈ 10-15 ఏళ్ల పాటు ఈయన ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని బాగు చేసి ఎవడొచ్చినా పాడు చేయలేని విధంగా చేసుకోవాలి. డెఫినెట్గా చూడండి, సంక్షేమం ఆయన ఏం చెప్పాడో చేస్తున్నాడు. అమరావతి శరవేగంగా పనులు మొదలవుతూ ఉన్నాయి.
ఈయన వచ్చేయడంగానే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు కూడా వస్తూ ఉన్నాయి, వివిధ బ్యాంకుల నుంచి రుణాలు వస్తూ ఉన్నాయి. పోలవరం కూడా ఎప్పుడూ లేనిది కేంద్రం మామూలుగా మనం పని చేసిన రియంబర్స్మెంట్ చేసేవారు, ముందే ఇచ్చారు చేసుకుంటారు బాబు అని. కేంద్రం కూడా సహకారం ఉంది. ఇప్పుడు రైల్వే జోన్ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. దానికి భూమి సేకరించి వాళ్ళు ఇచ్చేస్తాడు. నేను చంద్రబాబు నాయుడు గారు అడిగేంటి ఇస్తారా అంటున్నాను భూమి. అదే జగన్మోహన్ రెడ్డి అయితే చచ్చిన ఇచ్చేవారు కదా, పారిపోయేవారు వాళ్ళందరూ. మిగతా కంపెనీలు పెట్టుబడులు తీసుకురావడం బీపీసీఎల్ కానీ, టాటా వాళ్ళది కానీ, లేకపోతే స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ఎక్కడికక్కడ ఈ రాష్ట్రాన్ని అన్ని వైపుల నుంచి కమ్మేస్తుంది. ఈ క్రమంలో కొంత ఆ శత్రుకూటమి, ఆ దుర్మార్గ అరాచకుల మీద చర్యలు తీసుకోవడం కొద్దిగా లేట్ అవుతుంది వాళ్ళకి. ఆ ఒక్క అసహనం, అసంతృప్తి ఉంది, అది మనం అంత పెట్టుకోకలేదు. అర్థమైందండి, నిదానంగా జరుగుతాయి. అందాక శాంపుల్గా ఇస్తున్నారు కదా కోటింగ్ కొంతమందికి, అది సరిపెట్టుకోవాలి. ఈయన్ని కాపాడుకుంటే మీకు స్వేచ్ఛగా హాయిగా మీ ఇంట్లో మీరు ఉండగలుగుతారు. లేదనుకోండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇంకో రెడ్డో కావాలో లేకపోతే ఇంకొకటి ఆవిడ పార్టీయో కావాలనుకున్నారనుకోండి, డెఫినెట్గా వాళ్ళ వికారాలు ఎలా ఉంటాయి తెలియదు ఎవరికన్నా. ఇప్పుడు మీరు పెంచిన మొక్కలు మీరు కొట్టలేరు కదా. చంద్రబాబు నాయుడు అయితే నాశనం చేయలేడు. ఆ తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి ప్రభుత్వం రేపు పొద్దున వాళ్ళ చేతులతో పెంచిన మొక్కను కొట్టుకోలేరు వాళ్ళు. కాబట్టి వాళ్ళనే మీరు ఇది మోనోపోలి అనండి, లేదంటే ఏమైనా అనండి, ఒక 10-15 ఏళ్ల పాటు వాళ్ళని ఉంచుకున్నారనుకోండి, ఇక్కడ అందంగానే గెలిపించుకున్నారనుకోండి, ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ ప్రభుత్వం ఉందనుకోండి, మీకు ప్రజలందరూ కూడా హాయిగా ఉంటారు. చెయ్యి ఎక్కిపోయిన తర్వాత ఏరు దాటిన తర్వాత ఏరు దాటిదాకా వాడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడిమల్ల అన్నట్టు. అట్లానే అభివృద్ధి చేసే నాయకుడు ఎవరో గుర్తించి వాళ్ళని గెలిపించుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఇక్కడ ప్రలోభాలు. ఇప్పుడు ప్రజలు ప్రలోభాలంటే మీకు తాయిలాలకి ఫ్రీ బీస్ కాదండి, రాగద్వేషాలు ఉంటాయి. అంటే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడితే దాన్ని తలగకూడదు అంటున్నాను నేను. అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారిని కొట్టివాళ్ళు లేడు, ఆయనకన్నా బాగా అభివృద్ధి చేస్తున్నానని చెప్పలేడు ఎవడున్నాయి. వాళ్ళు ఏం చెప్తారు, అదిగో వాళ్ళ తాలూకు మనిషిని పెట్టుకున్నాడు. మొన్న వాడారు 2019లో కులం కార్డు వాడారు, ఈసారి ప్రాంతం కార్డు వాడతారు, లేకపోతే ఏ కార్డు వాడతారో తెలియదు, లేదా అప్పుడున్న కూటమిలో ఉన్న పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాటికి తలగకూడదు అంటున్నాను నేను. మీ కడుపు మీరే చించుకొని కాళ్ళమే పడిందని ఏడవకూడదు అంటున్నాను నేను. అది చూసుకోవాలి జాగ్రత్తగానే. మనం ఏదన్నా వాళ్ళు తప్పుదారులు వెళ్తున్నారు, కొంచెం పొరపాటు చేస్తున్నాడు, మనం హెచ్చరించవచ్చు, సున్నితంగా వాళ్ళు సూచన చేయొచ్చు. అంతేగాని మనమే పరిగెట్టుకుని బురదజల్లి కార్యక్రమం చేయకుండా వాళ్ళు 10 కాలాల పాటు వాళ్ళ పనులు చేసుకొని వస్తే అందరూ బాగుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.